హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ సండే. సో ఆఫ్టర్ ఎ వైల్ నేను వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మా చందమామ 6th month బర్త్డే వ్లాగ్ అన్నమాట. అంటే షూట్ ఇంట్లోనే చేస్తున్నాను. అది ఎలా ఉంటుంది, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ చేసిన. సో సో నేనైతే ఈ డ్రెస్ వేస్తున్నా చందమామకి. ఇది క్యూట్ డ్రెస్. అండ్ ఈ టై అయితే నేను హ్యాండ్మేడ్ చేశాను. ఇది యాక్చువల్లీ ఇది బర్త్డేస్కి వస్తుంది కదా, బర్త్డేకి క్రౌన్ లాగా, దానికి ఇది స్టిచ్ చేశాను అన్నమాట. కెన్ యూ సీ, ఇట్లా పాల్స్ పెట్టిన దీనికి. సో రెడీ అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. ఈ హెయిర్ బ్యాండ్ డిఐవై నేను ఆల్రెడీ షార్ట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే పాప పడుకొని లేచేసింది ఆల్రెడీ. సో నేను షూట్స్కి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బ్లాక్ చాట్ తీసుకున్నా. అంటే నా దగ్గర ఒక బ్లాక్ కర్టెన్, బ్లాక్ క్లాత్ ఏది లేదు. సో నేను చాట్ని మాత్రమే అలా టేప్తో అతికించేసా. ఈ హాఫ్ బర్త్డే బ్యానర్ని కూడా నేను ఇంట్లోనే చేసిన. అంటే మా వారు హెల్ప్ చేసిండు. కార్డ్బోర్డ్ని ఆ షేప్లో కట్ చేసుకుని, మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని, నేనైతే బ్లాక్ చాట్ వేస్తున్నా కాబట్టి దానికి వైట్ పేపర్తో స్టిక్ చేసిన. అండ్ ఈ బలూన్స్ కూడా నేను డెకరేషన్కి పనికొస్తుంది కదా అని వేసేసిన. అండ్ ఫోటోలు తీసేటప్పుడు నా తిప్పలు ఉండే చూడు, అసలు ఘోరం. అసలు పాప ఇక్కడ ఈ బొమ్మ పెడితే అది తీసేస్తుంది, ఆ బలూన్ పెడితే ఇది తీసేస్తుంది. కానీ పిక్చర్స్ మాత్రం ఎంత బాగా వచ్చాయంటే ఫుల్ వీడియో చూడండి మీకే తెలుస్తాయి. ఇక్కడ చూడండి ఆ ఫ్లవర్స్ పట్టి పీకేస్తూ ఉంటుంది. ఎంత హ్యాపీ నాగట్లేదు. సో నేను కూడా ఓకేలే అని అలానే తీసా. సో నేను ఒక చిన్న ట్రాన్సిషన్ వీడియో లాగా నేను పెట్టినా, చూడండి ఇప్పుడు వస్తుంది. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. నేను డెకరేషన్కి ఇంట్లో బాగుంటుంది అని చెప్పేసి కొన్నాను. అది ఇలా షూట్కి చాలా బాగా పనికొచ్చింది. నేను మంత్లీ షూట్స్ చేస్తున్న పాపకి, కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు కేక్ కటింగ్ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు మంత్లీ షూట్స్లో అయితే ఖాళీ పడుకోబెట్టి, లేకపోతే అప్పుడప్పుడే కూర్చుంటుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఒక 2 పిక్చర్స్ వచ్చినా సరే లేపేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రము చేస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత బాగా వచ్చినాయి వీడియోస్, ఫొటోస్, కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసింది పాప కూడా. పాప లుక్ ఎలా ఉందో మీరు మస్ట్గా కమెంట్ చేయండి, ఎలా అనిపించింది ఇదంతా. అండ్ మీరు కూడా సింపుల్గా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో కూడా. ఎలాంటి అది అవసరం లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అండ్ కేక్ స్మాషింగ్ అని చేపిద్దాం అనుకున్నప్పుడు పాప అప్పటికే తినేస్తూనే ఉంది. తక్షప్పుడు కూడా మేము ఇలా చేపించినప్పుడు తక్షకి ఫీవర్ వచ్చిండే కేక్ కొంచెం తిన్నందుకు. అందుకే మా ఆయన అస్సలు తిననియలేదు. అస్సలు 2 బుక్కలు పెట్టుకుంటేనే పాప ఇక కేక్ తీసేసినాం. అంతా కేక్ స్మాషింగ్ చేయలే, బట్ షీ ఎంజాయ్డ్. మొత్తం డ్రెస్ అంతా పూసేసుకుంది, కింద బెడ్షీట్కి అంతా పూసేసింది. సో అలా మా పాప హాఫ్ బర్త్డే షూట్ అయితే అయ్యింది. ఇంకా పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ చందమామ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను ఐడి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. That's the end of the video. So మీకు ఈ పిక్చర్స్ ఎలా అనిపించినాయి, ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.